కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సుందర్ యొక్క వ్యక్తిత్వాన్ని, సుందర్ యొక్క అభ్యర్థిత్వాన్ని ఖచ్చితంగా బలపరుస్తున్నారు. కాబట్టి వృత్తి ఎవరు పెట్టినా, కోర్టులో ఎవరు పెట్టినా మాకు అభ్యర్థితో కానీ పార్టీతో కానీ పర్లేదు, మేము సుందర్ని ఖచ్చితంగా గెలిపించి తీరుతామని చెప్పి హర్ష్ కుమార్ గారి అబ్బాయిగా హర్ష్ కుమార్ గారు సుందర్గా కూడా గెలిచి తీరుతాడని నేను చెప్తా ఉన్నాను. ఇకపోతే కూటమికి ఎందుకు వేయకూడదు? ఖచ్చితంగా కూటమి అభ్యర్థికి వేయకండి. ఎందుకు వేయకూడదు అన్నప్పుడు మనకి చాలా విషయాలు ఈ రోజున 8 నెలల నుంచి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అన్నది మనం చూసుకున్నట్లయితే నేను వాళ్ళ మేనిఫెస్టో అన్ని కూడా తీసుకుని వచ్చాను. ఈరోజు వాళ్ళు మేనిఫెస్టోలో ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళకే 4,000 పెన్షన్ ఇస్తారు. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తారు. బీసీలకు 5,000 కోట్లతో ఆదరణ ఒక ఫండ్ ఏర్పాటు చేస్తారు. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% ఇస్తారు. తర్వాత యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 8 నెలలైంది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలియదు. డిఎస్సీ అనౌన్స్ చేసి వర్గీకరణ పేరుతో ఈ రోజున డిఎస్సీని కూడా జరగకుండా వాళ్ళకి ఆదాయం చేస్తారు. ఎవరో ఆపండి చెప్పలేదు. వర్గీకరణ అంశాన్ని తర్వాత వాళ్ళ అభ్యర్థులను పరిశీలిస్తామని చెప్పి టెక్నాలజీ పెట్టచ్చు సబ్జెక్ట్ అప్పుడు, కానీ అది కూడా చేయకుండా ఈ వ్యక్తిగా చేస్తారన్నారు. తర్వాత 6 సూపర్ 6 అన్నారు. సూపర్ 6 లో ఏంటంటే నెలకు 3,000 నిరుద్యోగులు. ఇది ప్రత్యేకించి నిరుద్యోగులకి, గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకి ఇవ్వాల్సింది. ఒక్క న్యాయ పైస ఇవ్వలేదు. ఒక్క న్యాయ పైస ఇవ్వకుండా తర్వాత అసెంబ్లీ సాక్షిగా మేము నిరుద్యోగులకి మేము ఇచ్చేస్తున్నామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. నిరుద్యోగులు తీస్తున్నాడు. సరే, దారుణమైన పరిస్థితి. అంటే ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధాలు ఆడొచ్చారండి. అలా అబద్ధాలు వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడికి వెళ్ళే ప్రతి విద్యార్థిని ఇంకా వాళ్ళు ఎలా చెప్పారంటే 3 పిల్లలు ఉన్నారా, ఇంకా ఎక్కువ మంది పిల్లలు కానండి, ఎవరికైనా సరే మేము ఏడాదికి 15,000 ఇచ్చేస్తాం. అది ఒక ఈ ఏడాదికి ఎక్కువ అని చెప్పేసి మళ్ళీ అనౌన్స్ చేశారు. ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సహాయం చేస్తున్నారు. ప్రతి ఏడు 20,000 ఆర్థిక సహాయం ప్రతి రైతుకి. 8 నెలలైంది, రూపాయి ఇవ్వలేదు ఒక్క రైతుకి. అది పరిస్థితి. ఇక తర్వాత ప్రతి మహిళలకు నెలకు 1,500, 19,000 నుండి 59,000 వరకు. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు 19,000 నుండి 59,000 వరకు ఆయన ఇస్తా అన్నారు. ఒక్కరికి ఇచ్చిన పాపాన్ని పోలేదు. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు. 8 నెలలు అయింది. 4 నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ చెప్పినా 8 నెలలు అయితే 2వ గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి కదా, లేదు. 3వ గ్యాస్ సిలిండర్ ఎప్పుడిస్తారో తెలుసు, 2 గ్యాస్ సిలిండర్ ఎప్పుడిస్తారో తెలియదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. సరే, అది దాని పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తాను. అసలు ఇటువంటి తర్వాత అది కాకుండా సూపర్ 6, ఈ సూపర్ 6 అంటే నిరుద్యోగులకి 15,000 తల్లికి వందనం, 20,000 రైతుకు ఆర్థిక సహాయం, ప్రతి మహిళలకు నెలకి 1,500, ఏడాదికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఈ సూపర్ 6 పెట్టారు. అవి కాకుండా పూజారులకి 15,000 ఇస్తా అన్నారు. ఒక పూజారికి కూడా ఇవ్వలేదు. ప్రతి చేనేత కుటుంబానికి 15,000 ఇస్తారు. ఎన్ని చేనేత కుటుంబాలు ఉన్నాయండి? లోకేష్ గారి మంగళగిరిలోనే 3 చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఇలా హామీ చూసి చేనేత కుటుంబాలన్నీ కూడా చేనేత క్యాండిడేట్ మీరు గెలిపించకుండా 15,000 ఇస్తాడు లోకేష్ బాబు దగ్గర అని చెప్పి 15,000 వస్తాయని చెప్పి ఆశ చేశారు. అలాగే
బ్యాడ్జ్ ఉన్న ప్రతి డ్రైవర్కి, ఆటో డ్రైవర్కి అందరికీ కూడా 15,000 ఇస్తాను. ఎవరికైనా ఇచ్చారంటే ఎవరికి ఇవ్వలేదు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 ఇస్తాను. మొన్న వేట విరామ సమయం అయింది. ₹1 ఒక మత్స్యకారుడికి ఇచ్చారంటే ₹1 ఒక మత్స్యకారుడికి. తర్వాత హాజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళకి ముస్లింలకు 1,00,000 ఆర్థిక సాయం చేస్తాడు. 8 నెలలు అయింది. హాజ్ యాత్ర కూడా అయిపోయింది ఈ సంవత్సరం లేదు. తర్వాత ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాను. ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల ఆర్థిక బీమా, ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్. సరే, పైగా బీపీ షుగర్ బాధితులకు ఉచిత మందులు ఇస్తాను. బీపీ షుగర్ బాధితులు చాలా ఉచిత ఇసుక. సరే, ఉచిత ఇసుక గురించి ఆయన ఇస్తున్నారని చెప్పేసి చాలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తా ఉన్నాడు. గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఏంటంటే భయంకరమైన పరిస్థితి ఉంది. గ్రౌండ్ లెవెల్ ఎమ్మెల్యేల చెంచగాళ్ళందరూ ఒక ఇసుక ర్యాంపుల దగ్గర ఉండి మరి లారీకి 4,000, 6,000 చెప్పి వసూలు చేస్తున్నారు. నేనే కొనుక్కున్నాను. మేమే ఆన్లైన్లో ఎంతమంది తీసుకోగలుగుతారండి ఇసుక? ఒక రైతు కానీ లేకపోతే అసలు కంప్యూటర్లు ఎంతమందికి ఉంటాయి? ఆన్లైన్లో ఎవరు బుక్ చేసుకోగలుగుతారు? ఆన్లైన్లో బుక్ చేయాలంట. ఆన్లైన్లో ఎవరు బుక్ చేయరు. ఆ విషయం వాళ్ళకే తెలుసు. ఉచిత తీసుకని చెప్పి ఎమ్మెల్యేలందరూ కూడా దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఇంత అబద్ధాలు, ఇంత ఫాల్స్ ప్రామిసులు, చేయలేని ప్రామిసులు ఇవన్నీ చేసినా నీకు పాటించే అర్హత ఉందా? మరి ఇటువంటి మనిషికి మనం బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా అతన్ని ఓడించాలి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడించడం ద్వారా జాగ్రత్త చంద్రబాబు, నువ్వు చేసిన ప్రామిస్లన్నీ నిలబెట్టుకోకపోతే చాలా ప్రమాదం. రేపు పొద్దున ఒక్క ఎలక్షన్ కూడా స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడ కూడా నెగ్గమని చెప్పి ఒక వార్నింగ్ లాగా ఈ ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండాలి. అందుకనే గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను. ఫాల్స్ ప్రామిస్ ఇచ్చి ప్రజలను మోసం చేసి, విద్యార్థులను మోసం చేసి, ఉద్యోగస్తులను మోసం చేసి, మహిళలను మోసం చేసి, రైతులను మోసం చేసి, మైనారిటీ సోదరులను మోసం చేసి, ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్స్ అయితే ఇప్పుడు దాకా 3,000 కోట్ల బకాయి అన్నాడు. మొన్న 700 రిలీజ్ చేస్తా అన్నాడు. 7,700 కోట్లు, 782 కోట్లు. అలా రిలీజ్ చేస్తే కాలేజీకి 5 లక్షలు, మా కాలేజీకి 5 లక్షలు వచ్చింది. 8 నెలల నుంచి మేము కాలేజీలో జీతాలు రాబోతున్నాం. గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిలు 1,80,00,000 రావాలి మా ఒక్క కాలేజీకి. ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలకి, డిగ్రీ కాలేజీలకి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంత బకాయిలు పెట్టేసి మరి చాలా ఎత్తుకు తీసుకెళ్లిపోతున్నాం. దీన్ని విజన్ 47 అని చెప్పి ఒక దొంగపత్రం సృష్టించి దానికి నిధులు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న చంద్రబాబు బుద్ధి చెప్పాల్సిన పని ఉంది. కూటమి ప్రభుత్వాన్ని దించేటట్టుగా ఈ ఎలక్షన్ ఉండాలి. కాబట్టి ప్రతి నిరుద్యోగి, ప్రతి గ్రాడ్యుయేట్, ప్రతి లెక్చరర్, గవర్నమెంట్ ఉద్యోగులు కానీ పెన్షన్ స్కీమ్ కూడా ఇచ్చే పరిస్థితి ఏం లేదు. కాబట్టి